ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుతున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే, యెషయా గ్రంథంలో దేవుడు యెషయా ద్వారా ఒక ఉపమానం మనకి తెలియపరచడం జరిగింది. ఆ ఉపమానం ఏంటంటే, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి కొండ మీద కొంత భూమి ఉన్నది. అది బహు సారం కలిగినటువంటి భూమి. అది ద్రాక్ష తోటకు అనుకూలమైనటువంటి భూమి. అటువంటి భూమిలో ఆ రైతు ఏం చేశాడంటే, చూడండి, యెషయా గ్రంథం 5:2, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. గాని అది కారు ద్రాక్షలు కాచెను. చూసారా, ఆ రైతు పొలాన్ని బాగా తయారు చేశాడు. ఎంతో శ్రమ పడ్డాడు. పొలానికి కావలసినటువంటి కంచి, దాని మధ్యన ఉన్నటువంటి బురుజు, ఇవన్నింటి కూడా వేసి రైతు చేయవలసిన పనులన్నీ కూడా చేయటం జరిగింది. తోటనన్నీ బాగా అనుకూలంగా తయారు చేశారు. శ్రేష్టమైన దాని ద్రాక్ష పళ్ళు కావాలని ఎదురు చూస్తూ, నేనంత చేశాను కదా, నాకు మంచి పంట వస్తుంది చేతికి, ఎంతో ఆశతోటి మరి ఆ రైతు ఎదురు చూడటం జరిగింది. కానీ అది ఏం చేసిందంట, అది కారు ద్రాక్షలు కాచెను. చూసావా, కారు ద్రాక్ష చేదుగా ఉండి ప్రజలకు ఉపకారం లేని ద్రాక్షలు, రైతుకి ఇష్టం లేని పంట. ఇటువంటి ఆశతో ఎదురు చూశాడు, ఏం చేశాడు. కానీ ఆ తోట చేసిన పని ఏంటో తెలుసా? ఆ ద్రాక్ష చెట్లు, ఆయన నాటించినటువంటి ద్రాక్ష చెట్లు చేసిన పని ఏంటో తెలుసా? అన్యాయం చేశాయి, రైతుకు దుఃఖం పుట్టించాయి, కారు ద్రాక్షలను ఇచ్చింది ఆ తోట. చూసారా, అందుగురించి అంటున్నాడు యెషయా గ్రంథం 5:3లో, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ప్రజలతో చెప్తున్నాడు, నేనెంత మంచి పని చేశాను, ఎంత శ్రమ పడ్డాను, కానీ నా ద్రాక్ష తోట నాకు ఇచ్చిన ఫలితం ఏంటంటే కారు ద్రాక్షలు. నేను ఏం చెయ్యాలి అని తన ప్రజలకు చెప్పుకుంటున్నాడు. చూసారా, అప్పుడు యెషయా 5:4లో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? చూసారా, ప్రజలను అడుగుతున్నారు, మీకేమన్నా అనుభవం ఉన్నదా? ఇలాంటివి చేస్తే ఇలాంటి తేడాలు వస్తాయని ఏదైనా తేడా చేశానా? నేను ఎరువులు సరిగ్గా వేయలేదా? లేకపోతే నీరు సరిగ్గా పెట్టలేదా? ఏ కారణం వల్ల పంట ఇలా చేదు పంటగా అయిపోయింది అని అతను తన ప్రజల మధ్య తెలుసుకుంటున్నాడు, అడుగుతున్నాడు సలహాలు. ఏ తప్పు జరిగిపోయింది నా వల్ల, ఎందుకని నా పంట ఇలాగ పాడైపోయిందని ఎంతో బాధతో తన ప్రజలతోటి చెప్పుకుంటున్నాడు. యెషయా గ్రంథం 5:5లో, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. ఆయనకు బాధ కలిగి ఒక మాట అంటున్నాడు, నా ద్రాక్ష తోటకు నేను ఏం చేస్తానో మీకు చెప్తాను వినండి. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఏమన్నాడు చూసారా, అది మేసి వేయబడినట్లు దాని కంచెను తీసేస్తాను. అది మేసివేయబడు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను.
చూసావా ఎంత బాధ కలిగిందో రైతుకి. ఆయన అంటున్నాడు, తాను చుట్టూ ఉన్న కంచి, తన చుట్టూ ఉన్న ఆ తోట చుట్టూ ఉన్న కంచిని తీసేస్తాను, అది మేసివేయబడినట్టు దాని చుట్టూ ఉన్న గోడను, అది త్రొక్కబడినట్లు దాని చుట్టూ ఉన్న గోడను నేను తీసివేస్తాను, కూల్చేస్తాను. ఎంత బాధ కలిగిందండి, ఎంత రైతుకి ఎంత బాధ కలిగింది, ఎంత శ్రమ పడ్డాడు, ప్రాణం ఎంత ఆయనకి బాధ కలిగితే ఇటువంటి మాట్లాడుతున్నాడు చూసారా. ఎందుకంటే నమ్ముతాడు, మంచి ఫలాలు ఇస్తారని తోటనే నమ్మాడు. కానీ ఆ రైతు నమ్ముకున్న ఆలోచన నమ్మకం ఒకటి అయిపోయింది, ద్రాక్ష తోట చేసిన పని ఇంకోటి అయిపోయింది. బాధ కలిగిపోయి అందుకే ఏమన్నాడంటే, దాని చుట్టూ నేను వేయించినటువంటి కంచెని అది తీసేస్తాను, అది మేసివేయబడాలి, పశువులు జంతువులు గొర్రెలు అందరూ కూడా వెళ్ళిపోయి దాన్ని ఇంకా అసలు ఎటు పనికి రాకుండా ఒక వేడి భూమిగా చేసేయాలని బాధపడి ఆ ద్రాక్ష తోట గురించి చెప్తున్నాడు. అన్నీ చేశాడు. ఆ తోటలో బురుజు కూడా వేయబడ్డది, ద్రాక్ష తొట్టి కూడా వేసాడు ఆయన. చూసారా, బురుజు అంటే ఒక గోపురం, పంటకి మధ్యన, పంట చేయాల మధ్యన ఒక ఎత్తైనటువంటి గోపురం లాంటిది కడతారు. కట్టి ఆ తోటను కాపలా కాసే వాళ్ళు ఆ గోపురంలో ఉంటారు. పక్షులు వచ్చి ఆ తోటను అల్లరి చేస్తున్నప్పుడు ఉండేలతోటో ఒడిసేలతోటో వాటిని తోలి మరి పక్షుల బారి నుంచి ఆ తోటను కాపాడతారు. అందు గురించి ఆ బురుజును కూడా మరి ఆ రైతు ఏర్పాటు చేయగలిగాడు. తర్వాత తొట్టి, ద్రాక్ష పళ్ళు, పాపం ఎంత ఆశో చూసారా, ద్రాక్ష పళ్ళు కాస్తాయి, గానుగా ద్రాక్షారసం తీయటానికి గానుగును కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. అన్నీ చేశాడు. కానీ ఆ రైతుకు మిగిలిందేంటి? దుఃఖం. ఇంత శ్రమ పడి కాపలా కాసింది వ్యర్థమైపోయింది, కంచేసింది వ్యర్థమైపోయింది, గోడ చుట్టూ గోడ కట్టాను అది వ్యర్థమైపోయింది, బురుజునేసాను అది వ్యర్థమైపోయింది, మరి తొట్టి ద్రాక్ష గానుగుని అక్కడ పెట్టాను అది వ్యర్థమైపోయిందని చాలా ప్రాణం విసిగిపోయి తన చివరిగా అంటున్న మాటలేంటో తెలుసా? మరి ఈ తోటకు కంచి లేకుండా చేస్తాను, ఈ తోట చుట్టూ ఉన్నటువంటి గోడను తీసేస్తాను అని ఒక నిర్ణయంలోకి వచ్చేసాను. ఎంతో బాధ, ఎంతో దుఃఖం, అటువంటి అలా అయిపోయింది. ఎవరు ఎంతకీ రైతు ఎవరంటే ప్రియులారా, మనల్ని సృష్టించిన మన దేవుడు. మన దేవుడు మనల్ని లోకంలోకి పంపి మనం ఎంతో ప్రయోజకులం అవ్వాలి, మనం ఎన్నో మంచి పనులు చేసి ఆయనను సంతోషపెట్టాలి మనము అని దేవుడు ఈ ఉపమాన రీతిలో ద్రాక్ష తోట అంటే రైతు అంటే ఇక్కడ దేవుడు, ద్రాక్ష వనం అంటే ద్రాక్ష మొక్కలు, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలంటే మనల్ని నమ్ముకుని దేవుడు మనం ఏదో మంచి పేరు తెస్తాం, దేవునికి మహిమగా తెస్తామని ఒక నమ్మకంతో ఎంత చేస్తే మనము దేవుని ఆలోచన ప్రకారంగా మన ఆలోచన ప్రకారంగా బ్రతుకుతున్నాం. అందువలన దేవునికి మనము దుఃఖం పుట్టిస్తున్నాం. కనుక దైవజనమ, ద్రాక్ష తోట అంటే మనము రైతు, అక్కడ ఉన్న రైతు అంటే మరి దేవుడు. చూసారా, ఆలోచించుకోండి. మనం దేవుడికి, మన సృష్టికర్తలకు దుఃఖం పుట్టింతనామా, సంతోషం కలిగింతనామా? మనం మరి ఆలోచించుకుని దేవుని సంతోషపెట్టేవారుగా, తీయని ద్రాక్ష పళ్ళనిచ్చే ద్రాక్షావల్లిగా ప్రతి మానవుడు తయారవ్వాలని ఈ వాక్యం, ఈ ఉపమానం యొక్క అర్థం. కనుక దైవజనమ, మీరు ప్రతి ఒక్కరు గుర్తించి హృదయంలో ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను మంచి ఫలాన్ని, దేవుని సంతోషపెట్టేటువంటి ద్రాక్ష తీగను అని దేవుని సంతోషపెట్టి ప్రతి పని, మనం చేసే ప్రతి పని, మన నోటంటూ మనం అన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు చేసి మంచి పేరు సంపాదించుకోవాలని ఈ వాక్యం యొక్క సారాంశం ఇది. కనుక దైవజనమ, అర్థం చేసుకోండి. రైతు మామూలు ఈ లోకంలో మనం వ్యవసాయం చేసుకుంటాం, మన వ్యవసాయమే మనల్ని మోసం చేస్తే ఎంత బాధ కలుగుతుంది? ఎన్నో మనమందరం కూడా ఇంచుమించు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. మన వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు
మనం వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టపడ్డాలో మనకు తెలుసు. కానీ మన పైరు, మన పంట మనల్ని మోసం చేస్తే మనకి ఎంత హృదయం, మనకి ఎంత బాధ కలుగుతుందండి. అందుగురించే దేవుడి ఉపమానం చెప్పి, ఎందుకంటే తాను మీరు అలాగుండకండి, కారు ద్రాక్షలపై ఇచ్చినటువంటి ద్రాక్ష మొక్క వలె ఉండకండి, మరి నన్ను సంతోషపెట్టేవారుగా మీరు ఉండాలని ఈ అధ్యాయంలో యెషయా ద్వారా ఈ ఉపమానం మనకు చెప్పి మనల్ని, ఎందుకంటే మనము మెలుగుగా ఉంటామని, మనము ఆలోచిస్తామని, దుష్క్రియలు మాని మంచివారుగా మనం మారి మరి శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు దేవునికి అందించేవారుగా మనం ఉంటామని ఈ ఉద్దేశంతో ఈ ఉపమానం ఇలాగా రాయబడ్డది. కనుక దైవజనమా, మనందరము కూడా ఈ ఉపమానాన్ని అర్థం చేసుకుని మన సృష్టికర్తన దేవుని సంతోషపరిచేవారుగా మంచి ద్రాక్ష పండ్లను అందించిన ద్రాక్షావళి వలె మనం ఉండాలని మీ అందరికీ మరి ఈ ఉపమానం ద్వారాగా తెలియపరచుచు మరి సెలవు తీసుకుంటాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.